ప్లాన్ బి మొదలెట్టిన రేవంత్ అంట. తనంట తానే వెళ్ళిపోయేలా స్కెచ్ చేసినట. కేబినెట్ లో సురేఖను డమ్మీ మంత్రి చేయాలని ప్లాన్ చేస్తున్నట. అందులో భాగంగానే అటవీ శాఖలో పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నతాధికార డిప్యూటేషన్ రద్దు చేసినట. ఇకపై సురేఖ శాఖలో పెరగనున్న సీఎం జోక్యం అట. కొండా సురేఖకు మద్దతిస్తున్న మంత్రుల శాఖలోనే వేలు పెట్టే ఛాన్స్ అంట. సో ఎవరైనా కొండా సురేఖ ఎవరైనా మద్దతు అనుకో వాళ్ళ శాఖలలో కూడా వేలు పెడతాడ. సో కొండా సురేఖను డమ్మీగా చేసే ప్లాన్ రేవంత్ రెడ్డి చేస్తున్నట. సో ఇది ఒకటి. ఇంకా దాని తర్వాత ఈ మాజీ ఓఎస్జీ ఆ సుమంత్ అనేటువంటి అరెస్టు. 1+20 రేవంత్ అంట. ఇదే సీఎంకు ఉన్న ఎమ్మెల్యేల బలం అట. ఎయిర్పోర్టుకు వచ్చింది ఒక్క ఎమ్మెల్యే అట. సీఎం మీటింగ్కు హాజరైంది 20 మంది అట. ప్రెస్ మీట్ మధ్యలో వచ్చిన బట్టి ఉత్తమ్ అట. సీఎంకు మద్దతుగా మాట్లాడమని 51 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తే ప్రెస్ మీట్ పెట్టింది కూడా గదే 20 మంది అంట. సురేఖ ఎపిసోడ్తో తేలిపోయిన రేవంత్ బలం, అందుకే నిర్ణయాన్ని మార్చుకున్న అధిష్టానం. అర్థమైందా? 20+1 అట. నిన్న ఒకటే ఒక ఎమ్మెల్యే వినట. మరి ఆయన పేరు రాయలేదు, ఎవరు వేరు. నిన్న ఎయిర్పోర్టుకు ఒకే ఒక ఎమ్మెల్యే పోయినట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క మంత్రి కూడా లేడు, 0 మంత్రులు. నాకు తెలిసి వాకిటి శ్రీ గారు ఒక్కరు ఉన్నట్టు. ఆయన పానకంలో ఇప్పుడు కనుక నిన్న మన మంత్రి పోయి వచ్చారు కాబట్టి ఎగిరిపడతాడు. వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి బలం 21గానే తేలిపోయింది. సో అధిష్టానం ఎందుకు బర్తరఫ్ చేయడానికి ధైర్యం చేయలేదు అని ఒక చర్చ వస్తే రేవంత్ రెడ్డి బలం తేలిపోయింది కాబట్టి ఇంక ఎందుకు రాబాయి, ఈమెం చేసిందో వాడేం చేసిందో వాళ్ళ పంచాయతీ మనం ఎందుకు ఏళ్ళు పెడదాం, ఆయనకు రేవంత్ రెడ్డి పెద్ద బలమే లేదు కదా అని సైలెంట్ అయ్యంట. 50 మందికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మన వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడని చెప్తే పుట్టుక్కు అని చెప్పేసి దాంట్లో 20 మంది మాట్లాడాడు. ఇక వాళ్ళ వెనకంగా అంటారుగా మన ఎద్దు కూడా ముడ్డి కట్టబెట్టినట్టు పెట్టి నెట్టంగా వచ్చి 20 మంది మాట్లాడారు. సో 20 మంది బలస్తుడైన రేవంత్ రెడ్డిని ఈయనకు భయపడి ఈవెనెట్లా బర్తరాఫ్ చేయాలని వాళ్ళు ఆగిపోయారట. అందుకే ఈవెన్ డమ్మీ మంత్రిగా స్కెచ్ చేసిన ఆయన. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ శాసన సభాపక్షంలో సరికొత్త సమీకరణాలకు తెరపైకి తెచ్చింది. ప్రభుత్వంలో తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తవంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఎంత అనే దానిపై పార్టీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్పోర్టు స్వాగతం నుంచి శాసనసభ్యుల సమావేశం, మీడియా సమావేశం వరకు జరిగిన వరుస పరిణామాలు నాయకత్వ బలాన్ని ప్రశ్నార్థకం చేశాయనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ శాసనసభా పక్షంలో తెర వెనుక సమీకరణాలు ఇలా ఉన్నాయి, ముఖ్యమంత్రికి మద్దతుగా నిలుస్తున్న వారి సంఖ్య ఎంత అనే అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన దాంట్లో మేజర్గా నేను అనుకుంటుంది ఏంటంటే అన్నగారి బలం అనుకున్నంత స్థాయిలో లేదు. అంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఆర్డర్ ఇస్తే కూడా దాన్ని ఇనటేళ్ళు లేడు. ఎందుకంటే ఆల్రెడీ మీ అందరు చేసిందే రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అన్నట్టుగా తీసేదాన్ని ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు అన్న అమెరికా పంట రద్దు చేసుకొని ఇక్కడ రాకపోయి ఉంటే ఈ పాటికి కుర్చీ ఊదిలేము. సో రోజంతా మంట సెగ పెరుగుతుంది కుర్చీ కింద. ఆ సెగను తగ్గించేందుకు ఇప్పుడు వచ్చిండు, ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టిండు, జర సేఫ్ అయిండు. ఇప్పుడు సేఫ్ అయ్యి పంతం ఉంది కదా, కొండా సురేఖను తప్పించాలనే పంతం ఉన్నది. ఈ పంతంలో ఎట్లనే కదా ఇప్పుడు ప్లాన్ చేస్తాం. అన్నగారి బలం అయితే తగ్గింది. మరి ఒకవేళ 50 మంది ఆయన దిక్కుంటే ఇప్పుడు భయపడుతురేమో, లేదు కదా మరి అట్లా పరిస్థితి. సో అది అంటే వేం నరేందర్ రెడ్డి మాటలు పట్టుకొని రేవంత్ రెడ్డి పప్పుల కాలేసింది. అసలు వరంగల్కి ఎందుకు పోయినావు, వరంగల్ పోయి ఎందుకు ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి అనేటోడికి జాకీలు పెట్టి లేపినావు, ఆ జాకీలు పెట్టి లేపుకొని ఎందుకు వీళ్ళతో తిట్లు తిన్నావు, ఎందుకు మళ్ళీ షోకాజ్ నోటీస్ చేయడానికి వచ్చింది, ఎందుకు అమెరికా పడి రద్దు చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అన్ని మూసుకోవాల్సి వచ్చింది అలా. ఇవన్నీ కారణం అంటే మనం నోటి దురుస్తాం. మైక్ ఉంది కదా, నోటికి ఎంత వస్తే అంత వాగుతాం. అంటే ప్రతిపక్షాల మీద వాగిన రోజులు నడిచింది, సొంత పార్టీ నాయకుల మీద మాట్లాడతానికి బెడ్షీట్ వచ్చింది. ఈ బెడ్షీట్ వచ్చింది, ఇప్పుడు రియలైజేషన్ రావాలని కోరుకుంటాను. చూడాలి మరి రియలైజేషన్ వస్తుందేమో. ఇక